నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ సమగ్ర సమాచారంతో స్మార్ట్ ఫ్యామిలీ కార్డు ఉంటుందని తెలిపారు. రియల్ టైం గవర్నెన్స్ డేటా లేక్ తో కుటుంబం వ్యక్తుల వివరాలని సేకరించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాలు పౌర సేవల పర్యవేక్షణకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డు ఒకటే ఉంటుందని తెలిపారు. కుటుంబ సాధికారత కోసం ఈ వ్యవస్థను వినియోగించాలని చంద్రబాబు సూచించారు. కుటుంబం ఒక యూనిట్ గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు చేయాలని సీఎం పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే ప్రవచనకర్త ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు రూపొందించిన పుస్తకాలు అందిస్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు. జీవితంలో అవమానాలు సహజమని, లక్ష్యంతో పనిచేస్తే విజయం సాధించగలమని లోకేష్ వ్యాఖ్యానించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విలువల విద్య సదస్సులో చాగంటితో కలిసి లోకేష్ పాల్గొన్నారు. పిల్లల్ని సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని స్పష్టం చేశారు. పిల్లల్లో మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలని, మహిళల్ని గౌరవించినప్పుడే సమాజం బాగుంటుందని తెలిపారు. సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్ లోనూ మహిళల్ని అగౌరవంగా చూపించకూడదు. మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్యలు సరికాదని అన్నారు. జీవితంలో అవమానాలు సహజమని, లక్ష్యంతో పనిచేస్తే విజయం సాధించగలమని తెలియజేశారు. టీచర్ల సమస్యల్ని చాలా వరకు పరిష్కరించామని, విద్యా విధానంలో మార్పులు తీసుకువస్తున్నామని లోకేష్ తెలిపారు. 2019 నుంచి 24 వరకు మనం అనేక సార్లు చర్చించాం. సమాజంలో నైతిక విలువలు తీసుకురావాల్సిన బాధ్యత ఉందని మనందరం 1-10 సార్లు మాట్లాడుకున్నాం. ఏం చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు. నేను అనేక సందర్భాల్లో చెప్పా, గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసి లైఫ్ లాంగ్ లెర్నర్ని నేనని. సో గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పా, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక విద్యాశాఖ మార్చులుగా మేము ఆ నిర్ణయం కట్టుబడి ఉంటామంటే అప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చాగంటి కోటేశ్వరరావు గారిని ఏకంగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా నియమించారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక పవిత్రమైన బాధ్యత. జనరల్గా నేను అనేక మంది వ్యక్తులను చూశాను, అందరూ క్యాబినెట్ ర్యాంక్ హోదా కావాలని కోరుకునేవారు. అలాంటిది చాగంటి గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినా మమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు కనీసం ఇచ్చిన కాఫీ కూడా ఏం తాగల, ప్రభుత్వం పెడుతున్న వాహనం వాడలా, ఆయన సెల్ ఫోన్ బిల్లు కూడా గురువుగారే ఈరోజు కడతాం జరుగుతుంది. అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర ఈరోజు పుస్తకాలు రూపొందించుకున్నాం. ఆ పుస్తకాలు మీ భవిష్యత్తు కోసం అందిస్తాం జరుగుతుంది. మట్టి కుండలాగా మారుతుంది, శిలా శిల్పం అవుతుంది, విత్తనం పెద్ద చెట్టు అవుతుంది. బడిలో పిల్లలకి చదువు ఆటలతో పాటు నైతిక విలువలు అందిస్తేనే సమాజంలో ఏ మార్పు మనం ఆశిస్తున్నామో ఆ మార్పు మనం సాధించగలుగుతాం. అటామిక్ ఎనర్జీ గురించి అందరు తెలిసిన విషయం. ఆ ఎనర్జీని బాంబులాగా వాడితే హిరోషిమా నాగసాకిలో జరిగిన విధ్వంసం మనందరం చూసాం. కానీ అదే ఎనర్జీని మనం విద్యుత్ తయారీకి వాడితే మొత్తం దేశాలే వెలిగించడానికి అవకాశం ఉంటుంది. అలానే పిల్లల్ని కూడా సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న ఉపాధ్యాయులందరిపైన కూడా ఉన్నాయి. రైతులకు మేలు చేకూర్చేలా పంచసూత్రాలను అమలు చేయబోతున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 17 నెలలుగా రైతుల్ని, వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు. రైతులకు పంచసూత్రాల ద్వారా మేలు చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం కృష్ణా జిల్లా ఘంటసాలలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంపై మంత్రి మాట్లాడుతూ నేటి నుంచి 29 వరకు ప్రతి రైతు ఇంటికి వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా అన్నదాతలకు ఇంకా మేలు చేకూర్చే పంచసూత్రాలను అమలు చేయబోతున్నారు ఈ సందర్భంగా తెలియజేశారు. 5 సూత్రాలు పాటించాలి. దాంతో పాటుగా రైతు కోసం ఒక యాప్ తయారు చేశాం. నేను ఘంటసాల నుంచి రాష్ట్ర రైతాంగానందరికీ చేతులెత్తి జోడిస్తున్నాను. ప్రతి రైతు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి ఆ యాప్ మీద ఒక అవగాహన కల్పించుకుంటే
100% ఆ యాప్ ద్వారా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఏ పంట ఎప్పుడు పెట్టాలి, రేపు భవిష్యత్తులో ఏ పంట పెడితే మీకు గిట్టుబాటు ధర వస్తుంది, ఏ పంట వల్ల నష్టం జరుగుతుంది, మొత్తం వివరాలన్నీ కూడా, ఎప్పుడు ఎరువేయాలి, ఎంత ఎరువు కావాలి, ఇవన్నీ ఆ యాప్ ద్వారా చేసే కార్యక్రమం తీసుకుంటున్నాం. డిమాండ్ ఆధారితంగా పంటలు మీరు ఆలోచన చేయాలి, సలహాలు మేము ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వం రైతు కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా సహాయం చేయడం మా బాధ్యత. ఆ బాధ్యతని మేము నిర్వహిస్తున్నాము. భవిష్యత్తు ఈ మేయర్ మాకొద్దంటూ నెల్లూరు కార్పొరేషన్ లో 40 మంది కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారు. కలెక్టర్ కార్యాలయానికి మూకుమ్మడిగా వచ్చి జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లకి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. ఇటీవల మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కలిసి సమస్యను వివరించారు. గతంలో అధికార అండతో వైసీపీ మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ అనేక అక్రమాలకి పాల్పడ్డారని ఆరోపించారు. నెల్లూరు కార్పొరేషన్ అభివృద్ధి చెందాలంటే మేయర్ ను పదవి నుంచి తొలగించాలని తెలిపారు. కొత్త మేయర్ ని ఎన్నుకుంటే కనీసం చివరి ఏడాదిలోనైనా నెల్లూరుని అభివృద్ధి చేసుకుంటామని కార్పొరేటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. నెల్లూరు నగర కార్పొరేషన్ లో గడిచిన 4 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశాలు కేవలం 7 అంటే 7. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఉందో. మీ అందరికీ తెలుసు, కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేసి మున్సిపల్ కార్పొరేషన్కి రావాల్సినటువంటి కోట్లాది రూపాయల రాబడిని సొంత జోబిల్లోకి వేసుకొని క్రిమినల్ కేసులు పెట్టించుకొని జైళ్లు పాలై ఈ యొక్క మేయర్ గారి భర్త, పేరుకి మేయర్ గారి భర్త, పూర్తిగా ఈ కార్యక్రమాలన్నీ ఎక్కడ జరిగినాయి, ఎలా జరిగినాయి అనేది నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లే. మేయర్ అయిన తర్వాత ఈ 4 సంవత్సరాల కాలంలో 4 సార్లు కూడా అధికారిక మేయర్గా పర్యటన చేసిన దాఖలాలు లేవంటే ఏ విధంగా పనిచేసిందో అర్థం చేసుకో. గౌరవ మంత్రి గారితో, రూరల్ శాసనసభ్యులతో చర్చించుకొని ఈరోజు మేమందరం కూడా అవిశ్వాసానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సైతం ఆటంకాలు కల్పిస్తూ, ఒక గిరిజన మహిళ అయి ఉండే సాటి గిరిజనులు ఎవరైనా పిహెచ్ వర్కర్లు చనిపోతే వారి బిడ్డలకి కారుణ్య నియామకం కింద అప్లై చేసుకుంటే వారి ఫైళ్లు కూడా డబ్బులు ఇవ్వందే సంతకం పెట్టలేనటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఉందంటే ఇంతకంటే దుర్మార్గం బహుశా ఎక్కడ లేదేమో. ఖచ్చితంగా కలెక్టర్ గారు ఎప్పుడు డేట్ ఇచ్చి మీటింగ్ పిలుస్తారో, మీటింగ్ పెట్టిన రోజు మేమందరం మూకుమ్మడిగా ఇప్పుడున్నటువంటి మేయర్ గారిని దించివేయడం ఖాయం, సత్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికి, అదేవిధంగా నారాయణ మంత్రి గారి దగ్గరికి మా సమస్యలను తీసుకెళ్తే మేము ఉన్న మేయర్ గారిని దించేసి వేరే మంచి వ్యక్తిని మేయర్గా ఎన్నుకుంటాము త్వరలో అని వాళ్ళకి విన్నవించుకుంటే వారు కూడా మాకు సహకరించారు. అందువల్ల ఈరోజు మేయర్ గారి మీద మేము అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేశాము. కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానం విన్నపించాము. త్వరలో వారు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. మన ప్రజలు మనపై ఎంతో నమ్మకం ఉంచి మనల్ని గెలిపించినందుకు మనము ఏమీ చేయలేకపోతున్నామని ఒక బాధతో మేము ఈ రోజు కార్పొరేటర్స్ అందరము కూడా కలిసి 4 సంవత్సరాలు అయిపోయింది, కేవలం 1 సంవత్సరం మాత్రమే మిగిలి ఉంది. ఈ రోజు కార్పొరేటర్స్ అందరము కలిసి ఈ రోజు రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అన్నదాతలకు కావలసిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం అందజేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం తాము నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా సంతమాగలూరు మండలం కొమ్మాలపాడులో రైతన్న మీకోసం కార్యక్రమంలో గొట్టిపాటి పాల్గొన్నారు. అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ నిధులు జమయ్యేలాగా అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 108.47 కోట్లు ఇచ్చామన్నమాట. దాదాపు రాష్ట్ర ప్రభుత్వం 80 కోట్లు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం 28.25 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు పంట మార్పిడి కావాలి, అందరం ఒకే పంట వేస్తాము, లాభసాటమైన పంటలు కూడా ఏమని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే చెబుతున్నారు. గతంలో 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక్క కాలువ కూడా రిపేర్ చేయాలి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగర్ మెయిన్ కాలువలే కాదు, మైనర్లు కూడా రిపేర్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. మొదటిసారి మైనర్లు రిపేర్ చేయించాం మనం.
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది రైతులకు అవసరం కాలువల్లో నీళ్లు అందించడం కానీ, పంటలకి నాణ్యమైన విత్తనాలు కానీ, ఎరువులు కానీ, మొన్న మధ్య ఎరువులు టైట్ ఉంటే ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేసి కేంద్ర ప్రభుత్వాలతో ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఇమీడియట్ గా రెక్టిఫై చేసి ఎరువులు అందించే కార్యక్రమం చేశారు. అడుగులై ఉండి పడిద్ది అని చిన్న చిన్న టెక్నికల్ మిస్టేక్స్ ఉంటే అది మీరు బాధ్యత తీసుకోండి. ఏ ఒక్క రైతు కూడా మాకు పడలేదు అనకూడదు. అడుగులైన ప్రతి రైతు కూడా డబ్బు పడాలి. మంగళగిరి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సికా జోష్న తన భర్త చందవరపు రవిని లోపరుచుకొని తనకు తీరని అన్యాయం చేసిందని బాధితురాలు చందవరపు రత్నకుమారి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్ లో ఉన్న కేసుల నిమిత్తం హైకోర్టుకు వచ్చి లాయర్ అయిన తన భర్తను నన్ను పరిచయం చేసుకుని నీకు కేసులు ఇప్పిస్తానని చెప్పి దగ్గర అయిందని తెలిపింది. చిన్నగా మా ఇంటికి వచ్చి కుటుంబ విషయాలు మాట్లాడి దగ్గరి తన భర్తను వలలో వేసుకుందని చెప్పింది. గతంలో ఆమెపై దుగ్గిరాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైతే నా భర్త లాయర్ రవి ఆమెను కేసు నుంచి విడిపించారని చెప్పింది. తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుని సుమారు 20 లక్షల వరకు కాజేసిందని ఆరోపించింది. తన భర్త చేసిన పనిని తెలుసుకుని ఖండించానని, ఆమె వద్దకు పోకుండా తన భర్తను దూరంగా పెట్టానని చెప్పింది. ఈ నేపథ్యంలో ఆమె మాపై తప్పుడు కేసులు బనాయిస్తూ ఇబ్బందులకి గురి చేస్తుందని వాపోయింది. పోలీసు వారు ఆమెను విచారించి మాకు న్యాయం చేయవలసిందిగా బాధితురాలు వేడుకుంటున్నారు. చందవరపు రత్నకుమారి, నేను జిల్లా కోర్టు మరియు హైకోర్టులో అడ్వకేట్గా పనిచేస్తున్నాను. అయితే సికా జోస్న అనే కానిస్టేబుల్ అమ్మాయి మంగళగిరి టౌన్ పిఎస్లో కానిస్టేబుల్గా వర్క్ చేస్తుంది. అమ్మాయి కొన్ని రోజుల క్రితం మా ఇంటికి వచ్చి నాతో పరిచయం పెంచుకొని నాకు కేసులు ఉన్నాయి చేయండి అని అడిగింది. అడిగితే సరేనని చెప్పేసి కేసు ఒప్పుకొని చేస్తూ ఉండే సమయంలో కేసు డబ్బులు ఇవ్వట్లేదు, ఇంటికి వెళ్తే ఉండట్లేదు అని చెప్పేసి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. అందుకని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే నా మీదకి వచ్చింది, దాడి చేసింది, మా అమ్మ మీద, మా అమ్మని కొట్టింది అని చెప్పేసి నా లాలాపేట పిఎస్లో కంప్లైంట్ ఇచ్చేసింది. అయితే డిపార్ట్మెంట్ నా అనుకుంది, నువ్వేం చేసుకుంటావు, ఆఫ్టర్ ఆల్ లాయర్వి అనేసి మాట్లాడుతుంది. మీ ఆయన్ని నేను ఉంచుకున్నాను, చేసుకున్నాను, ఏం చేస్తావో చేసుకో, మీ ఇద్దరిని కూడా హరాస్మెంట్ చేస్తాను, నేను ఏం చేస్తావో చేసుకోవే అని మాట్లాడుతుంది. రోజు నాతో ఫోన్ చేసి ఎట్లా పడితే అట్లా తిడుతుంది. ఒకరోజు కోర్టు ఆవరణంలో, జిల్లా కోర్టు ఆవరణంలో 10 మంది చూస్తుంటే అందరూ చూస్తున్నారు, లాయర్స్ మొత్తం ఉన్నారు. నా మీద ఎగపడి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రాళ్లతో నన్ను దాడి చేసింది. ఫీజు అడిగినందుకు. ఫీజు అడుగుతావే, నన్ను డిపార్ట్మెంట్ మనిషిని ఏమనుకుంటున్నావే, నీ అంత చూస్తాను, నిన్ను చంపేస్తాను అని చెప్పేసి మాట్లాడి నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. నేను లాలాపేట పోలీస్ స్టేషన్ కానీ మరి నగరంపాలెం పిఎస్లో నేను ఆశ్రయిస్తే పిఎస్ వాళ్ళు కూడా ఏ కంప్లైంట్ ఆ మీద తీసుకోలేదు. ఇది ఫేక్ కంప్లైంట్ అని నన్ను పంపించారు. అదేంటంటే వాళ్ళ డిపార్ట్మెంట్ మనిషి కాబట్టి ఆ అమ్మాయిని ఏం చేయట్లేదు. ప్రతి స్టేషన్కి నేను వెళ్ళినా అది ఫేక్ కంప్లైంట్ అని చెప్పేసి వెనక్కి తీసేస్తున్నారు. కాబట్టి మరి దీని మూలంగా నాకు న్యాయం జరగాలని, అదేవిధంగా నాకు ఆమె నుంచి రక్షణ కల్పించాలని నేను స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీల జనాభా దామాషా మేరకు చట్టబద్ద రిజర్వేషన్లు అమలయ్యేలాగా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా డెడికేటెడ్ కమిషన్ ద్వారా సమగ్ర కుల గణన జరిపించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మర క్రాంతికుమార్, గౌరవ అధ్యక్షులు కన్నా మాస్టర్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాకు మెమరాండం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఎన్నికల వాగ్దానాలు అయిన 33% చట్టసభలో కానీ 34% స్థానిక సంస్థల్లో కానీ రిజర్వేషన్లు అమలు జరపాలన్నా ముందు కులగణన జరపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఓబీసీలకు సరైన ఎంపిరికల్ డేటా సేకరించి సమగ్ర కుల గణన చేయాలని తెలిపారు. ఆ డేటా ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఓబీసీ కోటాను నిర్ణయించాలని కోరారు. ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలో కూడా కలెక్టర్ గారి గ్రీవెన్స్ లో దేశ ప్రధాని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరి మెమోరాండం ఇవ్వటంలో ఈ రోజంతా మేము 26 జిల్లాల నుంచి కూడా మా అధ్యక్షులు, కార్యవర్గం అంతా కూడా కలిసి ఈ రోజు ఇవ్వటం జరిగింది. వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజు గుంటూరు కలెక్టరేట్ లో మరి ఈ రోజు కూడా మేము కూడా కలిసి కలెక్టర్ గారికి ఇచ్చి అన్ని విషయాలు కూడా తెలియజేశాం. ఎందుకంటే గత 3 దఫాల నుంచి కూడా మాకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఎలక్షన్ అప్పుడు కూడా బీసీలే మా వెన్నుముక్క, బీసీలే మా బ్యాక్ బోన్, బీసీ లేదు, పార్టీ లేదు, లేదా ఇంకోటి లేదు, రకరకాల పార్టీ, ఒక పార్టీ అన్ని పార్టీలు కూడా అదే విధంగా మాట్లాడుతుంది. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత బీసీ సమస్యల పట్ల ఎవరు కూడా మాట్లాడకపోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంగతి, చాలా బాధాకరమైన అంశం. తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా యొక్క ఆలోచన, మా యొక్క సమస్యలు ఏంటి, స్థానిక సంస్థల్లో మాకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది.
ఈ అన్యాయం జరగకుండా అరికట్టమనుకుంటున్నాం. అంటే రాజ్యాంగబద్ధంగా మాకు సంక్రమించిన హక్కులే తప్ప మేము ప్రత్యేకంగా అడిగినటువంటి ఏం కాదు. ముఖ్యమంత్రి గారు 33% చట్టసభలో రిజర్వేషన్ ఇస్తానన్నారు, స్థానిక సంస్థలు 34% ఇస్తానన్నారు, బీసీ రక్షణ చట్టం చేస్తా ఉన్నారు. అదేవిధంగా కుల గణాంకాలు కూడా చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పారు. అది మీకు చెప్పింది మేము చేయండి సార్ అని చెప్పి మేము రిక్వెస్ట్ తోనే ఈ రోజు 26 జిల్లాలో కూడా మేము ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా మరి నరేంద్ర మోడీ గారు చట్టసభలో కూడా బీసీ రిజర్వేషన్ కల్పించాలని చెప్పని మేము ప్రధానమైన డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. స్థానిక సమస్యలు కానీ చట్టసభలో కానీ ఏదైనా సమగ్ర కుల గణాంకాలు జరగకపోతే ఈ ఎక్కడ కూడా న్యాయం జరిగే విధంగా ఈ వర్గాలకి లేదు అనేది డెడికేటెడ్ కమిషన్ వేయాలి. అదేవిధంగా ఇంపీరియల్ డేటా కలెక్ట్ చేసి సమగ్ర కుల గణాంకాలు చేస్తేనే వీటన్నిటి కూడా పరిష్కార మార్గమని మరి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ ఈ రోజు కలెక్టర్ గారు కలిసి గ్రీవెన్స్ లో ఇవ్వటం జరిగింది. కలెక్టర్ గారు కూడా తప్పనిసరిగా 50% దాటి రిజర్వేషన్ ఇవ్వాలి అనే దాని మీద ఇంతవరకు ప్రభుత్వాలు కోర్టుకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయా? ఎందుకు మీరంతా కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయం కోసమే మీరు మాట్లాడుతున్నారు తప్పితే ఎక్కడ కూడా ప్రజలకు న్యాయం చేసే విషయంలో మీరు మాట్లాడతలేదని తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి తక్షణమే డెడికేటెడ్ కమిషన్ వేయాలి. వేసిన తర్వాత ఈ స్థానిక సంస్థల్లో మాకు రావాల్సిన ఏదైతే వాటా ఉందో ఇప్పుడు 34% కోసం మేము పోరాటం చేస్తుంది. మేమెంతో మాకంత రావాలి. ఆ యొక్క మరి పోరాటంతోనే మేము ముందుకు సాగుతున్నాం. 26 జిల్లాల్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఒక కార్యాచరణ తీసుకోబోతున్నాం. కలెక్టరేట్ ముట్టడికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. ఆ తర్వాత జరగకపోతే ఈ యొక్క సచివాలయాన్ని ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా 15 డివిజన్ పరిధిలో పలు సమస్యల్ని పరిష్కరించాలని గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డివిజన్ ప్రెసిడెంట్ మీర్ మహబూబ్ అలీ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన వీడితో మాట్లాడారు. ఐపీడీ కాలనీ మెయిన్ రోడ్డుపై అపార్ట్మెంట్లు వారు సగం రోడ్డు మట్టి వేయటం వలన యాక్సిడెంట్లు అయ్యి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వాహనదారులకు పాదచారులకు ఇబ్బందికరంగా మారిందని తెలిపారు. సంబంధిత అధికారులకు తెలియపరిచినా పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారుల ద్వారా పరిష్కారం చూపి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కి మెమరాండం ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హెచ్డి జానీ బాషా, నూరుల్లా, హందీ తదితరులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ గారి ఆదేశానుసారం 15వ డివిజన్ లోని పలు సమస్యలపై ఈరోజు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కలెక్టర్ వారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 15వ డివిజన్ లో విచ్చల విడిగా సమస్యల వలయంలో కూరుకుపోయిన పరిస్థితి ఈరోజు ప్రజలు చూస్తా ఉన్నారు. ఐపీడీ కాలనీ మెయిన్ రోడ్ సాయిబాబా కుల్ నుండి, సాయిబాబా గుడి దగ్గర నుండి ఐపీడీ కాలనీ 0 లైన్ వరకు కూడా అపార్ట్మెంట్స్ ఎదురు అపార్ట్మెంట్ వారు సగం రోడ్డు మట్టి తోలించడం వల్ల, సగం రోడ్డే సిమెంట్ రోడ్డు మిగిలి ఉండటం వల్ల యాక్సిడెంట్లు అవుతున్న పరిస్థితి. ఒక మనిషికి ఇద్దరికి కాళ్ళు ఇరిగి 2 రాడ్లు పడిన పరిస్థితి. ఈరోజు ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు. మరి 5 సచివాలయాలు ఉన్న 15వ డివిజన్ ఐపీడీ కాలనీకి సంబంధించిన 5 సచివాలయ సెక్రటరీలు, ఎనీ సెక్రటరీ వెళ్ళాలంటే ఆ రోడ్లోనే ప్రయాణం చేయాలి. ఈరోజు చిన్న పేదవాడు ఒక చిన్న ఇల్లు కట్టుకుంటుంటే వాడి ఇంటి మీదకి వెళ్ళి ప్రశ్నిస్తున్న టౌన్ ప్లానింగ్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ అధికారులు మరి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు, ఎందుకు తెలియచేయట్లేదు, ఎందుకు మీరు సమస్యలు పరిష్కారం చేయట్లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాం. అదే విధంగా ఈరోజు ఎక్కడో ఊరు బయట హుసేన్ నగర్ చంద్రబాబు నాయుడు కాలనీలో సిగరెట్లు అమ్ముకుంటుంటే వాళ్ళ బండి వచ్చి దళం బండి వచ్చి తీసుకొని వెళ్తా ఉంది. టిఫిన్ అమ్ముకుంటుంటే ఇలా దళం బండి వచ్చి పీక్కొని వెళ్తా ఉంది. మరి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కార మార్గం మీరు ఎందుకు చూపట్లేదు? వాటి మీద పెడుతున్న కాన్సన్ట్రేషన్ దీని మీద ఎందుకు పెట్టట్లేదు? ఈరోజు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురు విపరీతమైనటువంటి ట్రాఫిక్, ఆర్ఎస్ బ్రదర్స్ ఎదురు విపరీతమైనటువంటి వారి షాపింగ్ మాల్ కు వచ్చేటువంటి బైకులు అన్ని రోడ్డుకు అడ్డం పడుతున్న ట్రాఫిక్ ఇబ్బంది. మరి మమతా హోటల్ ఎదురు కోటేశ్వరుడికి ఒక న్యాయం, పేదవాడికి ఒక న్యాయమా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు చిన్న వ్యాపారం చేసుకునే, రోడ్డమ్మడి వ్యాపారం చేసుకునే వాడికి తీసుకెళ్లి అరెస్ట్ చేపిస్తున్నారు నగర కమిషనర్ గారు. మరి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓనర్ కి అరెస్ట్ చేయించగలుగుతారా మీరు? సౌత్ ఇండియా ఆర్ఎస్ బ్రదర్స్ ఓనర్ కి అరెస్ట్ చేయించగలుగుతారా మీరు అనే కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు సమస్యలు 15వ డివిజన్ లోని
విపరీతమైనటువంటి పందులు, కుక్కలు, రోడ్డు మార్గం చూస్తే బాగోలేదు, మెయిన్ రోడ్డు సందు సందు గుంటుంది. వీటన్నిటిపై కూడా మేము మెమోరాండం తయారు చేసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కార మార్గం చూపుతానని చెప్పారు. అంతేకాకుండా మరి డివిజన్ లోని కూటమి నాయకులు మా కార్పొరేటర్ సీట్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.